661 పాట, నడిపించు నా నావ నడి సముద్రమున నా దేవా అనే పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 661 పాట, నడిపించు నా నావ అనే పాట పాడి స్తుతిద్దాం. నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నా నావా నా జీవిత తీరమునా, నాయపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాచిల్లు నా పడవా. నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగనే అల్లాడే నా వలలు. నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా లోతైన జలములలో, లోబడుటను నేర్పించి, లోపంగులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా
నడిపించునావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంగును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునావా. నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునావా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం ఈ రాత్రికాల సమయంలో. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. శ్రీమతి పరిమళ వచ్చి చదివినిపిస్తుంది. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి వందనాలు. ఎఫెసీయులకు రాసిన అధ్యాయము 6వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మేలుకుగా నుండుడి. మరియు నేను దేనిని నిమిత్తము రాయబారినై సంకెళ్ళల్లో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మేలుకగా నుండుడి. మీరును ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చదువుబడిన వాక్యాన్ని దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో శ్రీమతి రాజీ మనోహర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా. పరిశుద్ధుడా నాయన నీకు వందనాలు, నీకు వందనాలు. జీవం గల దేవా నాయన నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన నీకే వందనాలు, వందనాలు పరిశుద్ధ వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నాయన నీకే స్తుతులు రాజా నాయన తండ్రి ప్రభా. నాయన అయ్యా నాయన తండ్రి ప్రభా నీ సన్నిధానం ప్రభా నాయన ఈ రెండో దినం ప్రభా మాకు ఇచ్చి ఉన్నావు దేవా. అయ్యా నీకే వందనాలు తండ్రి దేవా. నాయన నీకే స్తోత్రాలు పరిశుద్ధ నాయన నీకే వందనాలు, వందనాలు, వందనాలు రాజా నాయన తండ్రి ప్రభా. అయ్యా అయ్యా ప్రభా నాయన తండ్రి ప్రభా. అయ్యా నిన్న దినాన్ని తండ్రి ప్రభా మాతో ప్రభా అయ్యా ఏ విధంగా నాయన ప్రార్థన చేయాలో ప్రభా డానియేలు గ్రంథం ద్వారా నువ్వు మాతో మాట్లాడవు నాయన తండ్రి. అయ్యా నాయన నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎటు రీతిగా ఉండాలనేది ప్రభా నాయన తండ్రి నాయన నేర్పించవు దేవా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన దైవజన్ని ప్రభా నాయన అయ్యా అయ్యా నాయన నీ గాయపడ స్థలానికి చెప్పుకుంటున్నాను ప్రభా నాయన తండ్రి దేవా. అయ్యా అయ్యా నాయన తండ్రి ప్రభా. అయ్యా నీ ఆత్మతో ప్రభా నాయన బలమైన ఆత్మతో కార్యం ప్రభా అక్కడ నాయన ఇక్కడ జరిగేలాగా ప్రభా నాయన తండ్రి. అయ్యా నీ గాయపడ హస్తాలకి చెప్పుకుంటాను పరిశుద్ధాత్మ దేవా. దేవా నాయన నీకే వందనాలు ప్రభా. అయ్యా ఈ దినం ప్రభా నాయన మా కొరకు ప్రభా అయ్యా ఆహారం ప్రభా ఏదైతే మాకు సిద్ధపరిచి ఉన్నావు ప్రభా నాయన అయ్యా మేము భుజించి ప్రభా నాయన అయ్యా విడిచిపెట్టే వారుగా ఉండకుండా ప్రభా నాయన అయ్యా దేవా నాయన తండ్రి ప్రభా నీ గాయపడ హస్తాలకి చెప్పుకుంటాం మమ్మల్ని అందరినీ కూడా ప్రభా. అయ్యా దేవా నాయన తండ్రి యేసయ్యా నాయన నీకే స్తోత్రాలు ప్రభా నాయన నీకే వందనాలు పరిశుద్ధాత్మ దేవా నాయన. దేవా నాయన నాయన మార్గం మధ్యలో ఉన్నట్టు వాళ్ళని ప్రభా అయ్యా నాయన సమయంకి నాయన నువ్వు తీసుకురా ప్రభా నాయన
నైనా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా నైనా లైవ్లో వీక్షిస్తూ ఉన్నాను ప్రభా నైనా తండ్రి బిడ్డలని ప్రభా నీ గాయపడాస్తాలు చెప్పుకున్నాను ప్రభా. అయ్యా నీకే వందనాలు ప్రభా. ఎంత దూరం నుంచి అయితే ప్రభా అయ్యా నైనా చూస్తున్నారో లైవ్లో ప్రభా నైనా అయ్యా బిడ్డలందరినీ కూడా ప్రభా నీ గాయపడాస్తాలు చెప్పుకుంటున్నాను. పరిశుద్ర దేవానికి స్తుతి స్తోత్రాలు ప్రభా నైనా అయ్యా సేవకుడిని గాయపడాస్తాలు చెప్పుకుంటున్నాను ప్రభా. అయ్యా నువ్వే మరుగుపరుచుకొని ప్రభా అయ్యా మాట్లాడు ప్రభా నాయన తండ్రి దేవా. అయ్యా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా అయ్యా సమస్తాన్ని ప్రభా నైనా ఈ సౌండ్ని ఎలక్ట్రిసిటీని సమస్తాన్ని కూడా ప్రభా నీ గాయపడాస్తాలు చెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుచున్నాం పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం 2వ రోజు 21 రోజుల ఉపవాస ప్రార్థన దినాల్లో 2వ రోజు మన మధ్యన దైవర్తమానం అందించడానికి దైవజనులు, మరి మనందరికీ బాగా పరిచయమైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కృపారక్షణ్ గారు అయ్యగారు మన మధ్యన ఉన్నారు. వారు ఎంతోమంది సేవకులను తర్ఫీదు చేసిన గొప్ప దైవజనులు. వారు మా ప్రేయర్ టీంలో మేము వారితో కలిసి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ వారు ఇది నాన్న అడిగినప్పుడు వారి సమయాన్ని అంగీకరించి మన మధ్యకు వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దైవర్తమానం అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కని ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసిన దైవజనులు, మా మిత్రులు, స్థానిక సంఘ కాపరి అయిన రెవరెండ్ శ్యాంబాబాయ్ గారికి, అమ్మగారికి, శ్యామలమ్మ గారికి, అలాగే వారి బిడ్డలకు, సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మీతో కూడా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మరొక్కసారి మనం తీసి చదవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ తీయండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు ఉన్న భాగాన్ని. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. తండ్రి, నీ వాక్కుల ద్వారా మరొకసారి మా అందరితో మాట్లాడమని, ఏ ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘానికి ఈ మాటలు వ్రాశారో ఆ కాలమందు ఎఫెసీ సంఘానికి ఉద్దేశించిన దీనిని మీరు మీ పరిశుద్ధ గ్రంథములో జోడింపజేసి మా చేతికి ఇచ్చినందున ఈ వాక్య భాగాలు మాకు కూడా అవసరమైనందున వీటిలో నుండి నాతో మాతో మా అందరితో మాట్లాడమని, మరొకసారి నీ హృదయాన్ని ఎరిగి అలాగున చేయటం ద్వారా మీరు మాకు చేయదలసిన మీ శ్రేష్టమైన కార్యాలు మేము అందిపుచ్చుకోవటానికి, దాని ద్వారా మీరు ఆశించిన స్థాయిలో మేమందరం ఉండటానికి కృప చేయమని యేసు ప్రభు పేర వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాస్తున్న సందర్భం దేవుని బిడ్డలైన వారందరూ ఒక యుద్ధభూమి లాంటి ప్రదేశంలో ఉన్నారని, మనము పోరాడేవారిగా ఉన్నామని, మనం పోరాడుతున్నప్పుడు ఒక సైనికుడు ఎలాగైతే
ఆయుధాలు ధరిస్తాడో అలాగున్న మనం కూడాను అవసరమైనటువంటి యుద్ధాయుధాలను ధరించాలి అని చెప్తూ వాటిని గురించిన విషయాలు వివరిస్తూ దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని పరిచయం చేస్తాడు ఆయన. ఆ సర్వాంగ కవచంలో చివరి పార్ట్లో ప్రతి విధమైన ప్రార్థనల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు. ఎందుకు ఈ మాటలు ఎలాగున చెప్తున్నాడు అంటే, అసలు ప్రార్థన వెనుక దేవునికున్న చిత్తాన్ని మనం కొద్దిగా తెలుసుకోవడం అవసరం. ఏమీ లేదు, ఉమ్మదంగా ఉంది. ప్రార్థన వెనుక దేవునికున్న ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం. తిమోతేయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు మనం చూస్తే 4వ వచనంలో ఆయన తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని? ఆయన అనగా ఆయన దేవుడు, మనుషులు అందరూ రక్షణ పొందాలి. దేవునికున్న ఇచ్చ, కోరిక ఏంటంటే ఏ మానవుడు నశించిపోవటానికి ఇష్టం లేదు. మరేమవ్వాలి? అందరూ రక్షణ పొందాలి. అందరు చెప్పండి, అందరూ రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొంది తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అబద్ధమును గూర్చి కాదు, నిజాన్ని గూర్చి కూడా కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యమనగా యేసు ప్రభు చెబుతారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అనగా దేనిని గూర్చిన లేక ఎవరిని గూర్చిన అనుభవ జ్ఞానం అందరూ కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. సత్యము అనబడిన యేసు క్రీస్తు ప్రభువును గూర్చి అందరూ అనుభవ జ్ఞానం అనేసరికి ఇన్ఫర్మేషన్. అది మనకు తెలిసి మనం చదువుకోవడం ద్వారా, మనం నేర్చుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి నాలెడ్జ్ని గురించి చెప్పటం లేదు ఆయన. ఎక్స్పీరియన్స్. నేను ఏదైనా ఒక మంచి స్వీట్ తింటున్నాను అనుకోండి, బాగుంది అని చెప్తే మీకు బాగుంది అనుకుంటారు. ఎలా బాగుందో మీకు తెలియదు, అది ఏ టేస్ట్ ఉందో తెలియదు, దాని కమ్మదనం ఎలా ఉండదు. ఎన్నో కమ్మదనాలు తెలుసు, ఎన్నో బాగుంటుందో మనకు తెలుసు. స్వీట్ అంటే చాలా మధురంగా ఉందని చెప్పొచ్చు, కానీ తిన్న వాళ్ళకి మాత్రమే అది ఎలా ఉందో తెలుసు. దాన్ని ఏమన్నారంటే అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్స్. సత్యమును గురించి తెలియటం కాదంట, అనగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి లోకంలో ఉన్న వారికి తెలియడం కాదు. యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపరహితుడు, ప్రేమామయుడు. ఆయన మానవుల కొరకు ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. మానవులందరూ పాపాలు తన మీద వేసుకుని సెలవులో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 40 దినాలు శిష్యులకు కనబడ్డాడు. ఆయన పరలోకానికి శిష్యులందరూ చూస్తుండి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని వారి పాప జీవితంలో విడిపిస్తున్నాడు. ఒకనాడు దొంగలుగా, దోచుకున్న వారిగా, పాపులుగా, హింసకులుగా, దోషకులు ఉన్న వారిని ఆయన మారుస్తున్నాడు. ఆయన మరలా తిరిగి వారిని తీసుకుని పరలోకం వెళ్ళడానికి రాబోతున్నాడు. ఇత్యాది విషయాలు ఇన్ఫర్మేషన్ ఓన్లీ. వాక్యమే కానీ అది ఓన్లీ ఇన్ఫర్మేషన్. కానీ అది అనుభవ జ్ఞానము కలవారుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఆయనను ఎరిగిన వారుగా ఉండాలని. నేను యేసుక్రీస్తు ప్రభుని గురించి నాకు తెలుసు, ఆయన ఎలాంటి రక్షకుడో, ఆయన ఏమేమి చేయగలడో, నా అనుభవం. అలాగే రక్షించబడిన మీకు తెలుసు. లోకంలో ఉన్న వారందరూ, మానవులందరూ సత్యమనబడిన యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానము కాదు, అవగాహన కాదు, ఆయన గురించినటువంటి విషయ పరిజ్ఞానం కాదు, కానీ ఆయనను గురించిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది తీరాలి అంటే, ఇది జరగాలి అంటే చేయాల్సిన పని ఏంటో తెలుసునా? మనం
మనుషులందరి కొరకు ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. అక్కడ కేటగిరీ ఉంటుంది. 3 రకాలైనటువంటి వర్గాలుగా మనుషులను విభజిస్తూ అపోస్తలుడు పౌలు చెబుతాడు. ఏమని? మనుషులు అన్నాడు అంటే 800 కోట్ల మంది, ఎక్కువ కానీ తక్కువ కానీ, వారందరి కొరకు మనం విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే 2వ రకం ఉంది. అదేంటది? వారి చేత ఎన్నుకోబడిన వారు కానీ, లేక తామంతటిగా తాము అధికారాన్ని చేతపుచ్చుకొని పాలకులైనటువంటి వారు కానీ, అనగా రాజులు, పాలించేవారు, శాసనాలు చేసేవారు, వారి కొరకు ఈ 4 రకాలైనటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అనబడిన ప్రార్థనలు మనం చేయాలి. చేస్తే 3వదిగా వారు చేసిన శాసనాలు, అనగా రాజులైనటువంటి వారు, పాలకులైన వారు చేసిన శాసనాలను ప్రజలు అతిక్రమించకుండా దానిని, చట్టాన్ని అమలుపరిచేటువంటి అధికారుల కొరకు మనం ఈ 4 రకాలైనటువంటి చేయాలి. ఇవి చేస్తే దాని ద్వారంట అప్పటికే ఈ ప్రార్థనలు చేసేవారు, అప్పటికే ఇవి విజ్ఞాపనలు చేసేవారు, అప్పటికే ఈ యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేసేవారు. మనం చదువుకున్న ప్రకారం కేవలం వివిధమైనటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసేవారిగా ఉంటే, అలాంటి ప్రార్థనలు చేసేటువంటి వారు మొదటగా ఏ లోపము లేని సంపూర్ణ భక్తి గలవారు అవుతారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎందుకు మనలను ప్రార్థించేవారిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు? ఎందుకు విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలనుకుంటున్నాడు? ఎందుకో తెలుసునా? ఆయన ఉద్దేశం మనుషులందరూ రక్షించబడాలి అని, యేసుక్రీస్తు ప్రభు అనబడిన సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండి, వారు ఆయన నెరిగిన వారిగా ఉండాలని కోరుకుంటూనే, అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఈ ప్రార్థించేవారు లోపము లేని భక్తి గలవారుగా ఉండాలని. దేవునికి స్తోత్రం. దానియేలు ఏ లోపము లేనివాడు. ఆమేన్. షద్రకు, మేషకు, అబేద్నెగోలు లోపము లేని భక్తి కలిగినటువంటి వారు. అటువారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీలో అర్ధభక్తి కలిగి ఉండాలనుకున్న వాళ్ళంతా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పావుభక్తి కలిగి ఉండాలనుకున్న వాళ్ళు చెప్పండి మరోసారి స్తోత్రం. పోనీ 30 భక్తి కలిగి ఉండాలనుకున్నవారు? ఎవరికి ఇష్టం ఉండదు. మన వాళ్ళు ఎవరైనా కొద్దిగా రెస్పాండ్ అయ్యారంటే ఆనవాయితీ ఉంటుంది కాబట్టి అలవాటున, కానీ తర్వాత గ్రహించారు వాళ్ళు, అర్థమైంది. ఎందుకు? అమ్మో అది కాదు కదా, హృదయంలో ఆశ లేదు. కానీ ఎందుకు చెప్పాం? తొందరలో పొరపడవచ్చు, కానీ పొరపాటు సరిదిద్దుకొని అమ్మమ్మో. కానీ సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ఇప్పుడు చెప్పండి మరి. కానీ మీరు గమనించండి, ఎవరినన్నా చూడండి, ఆయనండి అంత బాగుని ఉంటుంది కానండి, అది ఆ ఒక్కటండి. ఒక్కటి వస్తానన్న టయానికి రాడండి, ఇస్తానన్న టయానికి ఇవ్వడండి, మాట మీద అన్నీ బాగుంటాయి. ప్రేమ కలిగినోడు, భక్తి కలిగినోడు, రక్షణ పొందినోడు, గొప్ప స్వార్థికుడు, గొప్ప భక్తుడు, ఎన్నెన్నో చెప్తారు. కానీ ఎక్కడో ఒకటి, దానిని ఏమన్నారంటే గూని అన్నారు. గాని దగ్గర పక్కనే ఉంటుందంట గూని. ప్రభు అంటున్నాడు, ఏ గూని, ఏ వంకర, ఏ కళంకం, ఏ మచ్చ, ఏ డాగు, ఏ రిమార్కు లేనటువంటి వారిగా సంపూర్ణ భక్తి గల వారిగా ఉండాలి అని. అందుకోసం ఏం చేయాలి? ఇవి చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను, ప్రతి విధమైన విజ్ఞాపనలు, ప్రతి విధమైన యాచనలు, ప్రతి విధమైన కృతజ్ఞతాస్తుతులు ఎలా చేయాలి? మనంతటిగా మనం కాదు, ఆత్మ వలన మనం చేస్తే తండ్రి యొక్క హృదయమేదో ఆయనకు తెలుసు కాబట్టి ఎలాగున చెప్పాలో అలాగున ఆయన ఆ ప్రార్థనలు ఆయన చేసి మనకు అవసరమైన దాన్ని శాంక్షన్ చేస్తాడు. కొన్నిసార్లు మన ఇంట్లో పిల్లలు ఎక్కడికో బయటికి వెళ్ళాలంటారు. డాడీ పిక్నిక్కి వెళ్ళాలి,
ఇంతే డాడీ, మీరు ఎప్పుడు చూసినా నన్ను పంపారు, మీరు అక్కనైతే పంపిస్తారు, లేకపోతే తమ్ముడైతే పంపిస్తారు. ఎక్కువ మాట్లాడుతున్నావు, నర్మయ్ బా అని ఏడుస్తుంటే ఏంట్రా ఏంటి మమ్మీ ఇలాగ డాడీ అని నేను చెప్తాగా, రే మార్కెట్కి వెళ్ళి ఫిష్ పట్టురా, ఎందుకు నీకు తెలియదు. ఫిష్ తీసుకొచ్చండి తర్వాత దాంతో భోజనం పెట్టి మంచి మూడ్లో ఉన్నప్పుడు, ఏమండి పిల్లవాడు ఏడుస్తున్నాడు తెలుసు కాదండి, వాడు ఏడుస్తున్నాడు, అమ్మాయి ఏడుస్తుందండి, నడిస్తే అందరు వెళ్తున్నారంట, రేపు క్లాసులో స్కూల్లో కాలేజీలో ఉండాలి కదా, అందరూ వెళ్ళి రేపు రాకపోతే అందరు ఏదో ఒకటి అంటారు కదా. వాడు చాలా ఫీల్ అవుతున్నాడండి, అమ్మాయి ఫీల్ అవుతుంది. సరే అయితే ఏంటంట, మీరు పొమ్మంటే వెళ్తానంటున్నాడు. నాదేముంది, నాకు చెప్పేదే ఉంది, నీ ఇష్టం. అయ్యో అలా అంటే అలా అండి. మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు ఆయన, ఓకే సరే ఇప్పుడు డాడీ పర్సుకి కదా అడగాల్సిన విధంగా అడగడం అనేది తెలిసిన ఒక ఆయన మనకున్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. ఆయన వలన మనం అడగవలసిన విధంగా అడిగితేనంట ఆయన ఏం చేస్తాడో తెలిసిన ఇక్కడ రాయబడుతుంది, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. ఎందుకు మెలకుగా ఉండాలి, ఎందుకు పూర్ణమైన పట్టుదలతో చేయాలి? కింద 20వ వచనంలో, నేను దేనిని గురించి అయితే పిలువబడ్డానో, దేని కొరకైతే సంఖ్యలో ఉన్నానో దానిని గురించి ఆ సువార్త మర్మాన్ని నేను ధైర్యంగా మాట్లాడేలాగున వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఇదంట ఈ ప్రార్థనలు చేస్తుంటే, ఈ ప్రార్థనల ద్వారా ఏ పని కొరకు దేవుని సేవకులు పిలువబడ్డారు. మనకి మీటింగులు ఉన్నాయి కదా, ఆ మీటింగుల కొరకు దేవుణ్ణి సేవకుని ఎందుకొరకు శ్యామయ్య గారు పిలుస్తున్నారు, ఆ సేవకుడు ఎందుకొరకు వస్తున్నాడో, దేవుడు ఎందుకొరకు ఆయన పిలిచాడో, ఎందుకొరకు ఆయన ఇక్కడ పంపిస్తున్నాడో, ఆ చిత్తం నెరవేర్చబడి ధైర్యముగా దేవునికి సువార్తను ప్రకటించాలంటే ప్రార్థించేవాళ్ళు ఎవరంతటి వాళ్ళు ప్రార్థన చేయటం కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేయటం కాదు, ప్రతి సమయం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలో, బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళేటప్పుడు, పనులు చేసుకునేటప్పుడు, అప్పుడు కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన అనగానే మోకరం చేసిందే ప్రార్థన అనుకునే వాళ్ళు లేకపోలేదు. నువ్వు నడుస్తూ, నువ్వు పనులు చేస్తూ, ఆఖరికి నువ్వు నిద్రిస్తూ కూడా దేవునికి స్తోత్రం. కొందరు నిద్రిస్తూ ప్రార్థించేవారు నేను ఎరుగుదును, తెలుసా మీకు? నిద్రలో కూడా లేపితే ప్రార్థన చేస్తా లేచిన వాళ్ళని చేశాను నేను. లోపల ప్రార్థన, ఎందుకంటే అది ఎక్కువైపోయింది, పిచ్చి పట్టిందంటారు చూడు. మనకు దేవుడు ఆ ప్రార్థన పిచ్చి పట్టునుగాక. ఎందుకు? మనమంట ప్రతి సమయం అందు, ఆ సమయం లేదు, ఈ సమయం లేదు, అనుకూలం లేకపోయినా ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పిలువబడిన దైవజనులు అలాగున సువార్త మర్మాన్ని ప్రకటిస్తారు. అప్పుడు భక్తి కలిగి ప్రార్థన చేసే నీవు సంపూర్ణ భక్తి కలిగి ఉంటావు. అంతేకాదు నీవు మాన్యత కలిగి ఉంటావు. మాన్యత అంటే ప్రజల చేత నీవు దేవుని భక్తుడువని, భక్తురాలువని, దేవుని బిడ్డవని, రక్షించబడిన వ్యక్తివని, నీవు ఒక నాయకునిగా లేక ఒక దైవజనునిగా, దైవజనురాలుగా వాళ్ళ చేత ఐడెంటిఫై చేయబడతావు. నేను కొరియా వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన విషయాన్ని వాళ్ళు చెప్పారు. పాల్ యాంగిచో గారి చర్చి వెళ్ళాము మేము. అక్కడికి సరిగ్గా ఎదురుగా పార్లమెంటు భవనం కనపడుతుంది.
వాళ్ళు ఆ పార్లమెంట్ భవనం చూపించి అది పార్లమెంట్ అండి మాది అన్నారు. ఓకే, పార్లమెంట్ అని మనకు తెలుసు కదా, ఢిల్లీలో పార్లమెంట్ ఉంటుంది. అక్కడ పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ వాళ్ళంతా గ్యాదర్ అయ్యి వాళ్ళంతా నిర్ణయాలు చేస్తారు, చట్టాలు అవుతాయి రాష్ట్రపతి సంతకంతో. ఆ తర్వాత అవి అమలు అవుతాయి, మనకు తెలుసు. అలాగే అనుకున్నాను. అక్కడ చెప్పిన ట్విస్ట్ ఏంటో తెలిసినా, వాళ్ళు అక్కడ చేయబోయే శాసనాలకు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. వాళ్ళు ఏవి చేయాలనుకున్నారో దానిని ముందు ఇక్కడికి రిక్వెస్ట్ పంపిస్తారంట. మేము ఇలా చేయాలనుకుంటున్నాం. ఉదాహరణకి వాళ్ళు ఏదైనా ఒక పథకాన్ని మొదలు పెట్టాలనుకున్నాం అనుకోండి, దాని కొరకు వాళ్ళు పెట్టాలా లేదా చేయాలేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాదోపోదలు, కొంతమంది వద్దని కొంతమంది కాదని చెయ్యాలని ఇలా మాట్లాడుతుంటే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పాలాంగిచ్చో గారు చర్చికి వస్తే వీళ్ళేమో ప్రార్థన చేయడానికి వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరూ ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకి బయలుపరిచిన దాన్ని బట్టి ఒక చిన్న నోటు పంపిస్తాడు. మీరు దానిని యాక్సెప్ట్ చేయొద్దు, దేవుని చిత్తం కాదు, అది పక్కన పెట్టండి అంటే పార్లమెంట్ అంతా ఆమోదించి ఏకగ్రీవంగా ఒప్పుకుని చేద్దామనుకున్నా తీసి చెత్తపుట్లో పడేస్తారంట. ఒకవేళ ఆ దేవుని చిత్తం అనుకోండి, ఎస్ గో హెడ్ అని కనుక ఆయన పంపిస్తే లెటర్ చిన్న స్లిప్, ఎస్ గో హెడ్ యూ క్యాన్ డూ అని కనుక పంపిస్తే అది ఆమోదం వద్దంట. ఒకవేళ పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు వద్దని వ్యతిరేకించిన ఆ శాసనం వద్దంట. ఎందుకంటే పాలాంగిచో చెప్పాడు. దేవునికి స్తోత్రం. రానున్న కాలంలో ఈ ప్రతి విధమైన ప్రార్థనలు మీరు చేస్తుంటే దేవుడు అక్కడ అసెంబ్లీలో జరిగే నిర్ణయాలు ఇక్కడ నిర్ణయించబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు, మనమేమో ఏర్పరచబడిన వాళ్ళు. ఆమేన్. పరలోకపు గవర్నమెంట్ ద్వారా మనం ప్రతినిధులు, వాళ్ళేమో భూలోకపు మనుషుల ద్వారా వాళ్ళకి ప్రతినిధులు. అలాగున చేయాలని దేవుడు ఆ బెనిఫిట్ ఇవ్వడానికంట ప్రతి విషయంలోనూ ప్రతి సమయమందు నువ్వు ప్రార్థన చేయాలని, విజ్ఞాపన చేయాలంటాం. దేవునికి స్తోత్రం. పైపెచ్చు అందరూ సుఖంగాను నెమ్మదిగాను బ్రతకాలని. సుఖంగాను నెమ్మదిగా అంటే ఏ తొందరలు లేకుండా హాయిగా ముప్పోట్ల దేవునికి స్తోత్రం సుఖంగా ఉండటానికి. ఎంతమందికి సుఖంగా ఉండాలని ఆశ ఉంది? ప్రభు ఒకసారి ఫోటో తీసుకో. కొంతమంది సుఖం అక్కర్లేదు. ఎంతమంది సుఖంగా ఉండాలనుకున్నారు? సీరియస్, నిజంగా మీకు ఎంతమందికి సుఖంగా ఉండాలనుకున్నారు? నిజమేనా? దేవుడు అలాగే చేయను కాక. ఎంతమందికి నెమ్మదిగా ఉండాలని ఆశ ఉంది? మణిపూర్ వెళ్తే సుఖం ఏంటో నెమ్మది ఏంటో మనకు తెలుస్తుంది. మన వాళ్ళు ప్రార్థన చేయమంటే మన వాళ్ళు ప్రార్థన అక్కడ హైవేకి ఇరువైపుల వర్షం పడుతున్నప్పుడు రోడ్డు ప్రక్కల మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మా శత్రుల చేతుల నుంచి విడిపించు. అది నెమ్మది కలిగిన పరిస్థితులు అంటారా? సుఖంగా ఉన్న పరిస్థితులు అంటారా? ఇప్పుడు మీరు కూర్చున్నారే, ఇది సుఖం కదా. ఇక్కడ కూర్చోాలంటే ఇక్కడ మట వేసి కూర్చుంటారు, లేదంటే పోయి కుర్చీలు కూర్చుంటారు. పైన మనకేమో ఫ్రీ ఫ్యాను. ఇంకోళ్ళ ఇదేదో పెద్ద కార్యక్రమం అయితే మధ్యలో టీలు స్నాక్స్, ఆఫ్టరు మీటింగ్ ఏమో ఖానా పీనా. ఇది సుఖం సౌఖ్యం అంటే. దేవుడు ఎలాగున మనము ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నీ చేత ఆ ప్రార్థనలు చేయమని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, చాలాసార్లు మనం చాలామంది అప్పుడప్పుడు చేస్తారు, మరి కొద్దిమంది ఆయా సమయాల్లో ప్రార్థన చేస్తారు. ఎక్కడో కొద్దిమంది మాత్రం, ఎక్కడో రేర్గా కొద్దిమంది మాత్రం ప్రతి సమయమందు చేస్తారు. కానీ అతి తక్కువ మంది ఆత్మ వలన ప్రార్థన చేస్తారు. మనం చేయాల్సింది ఎవరి ద్వారా? ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా. ప్రార్థన అనేది ఆత్మ ద్వారా చేయాలి. ఎందుకు? ఆత్మకు తండ్రి యొక్క మనసు బాగా తెలుసు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వస్తే ఇక్కడ ఎలాగుంటున్నాడు? 26వ వచనం. అటువలే
అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. సహాయం చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. ఏమని? ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలికలతో, ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యుక్తముగా అంటే అర్థం ఏంటంటే అంగీకరించబడే విధంగా, పర్మిషన్ వచ్చే విధంగా, ఎవరి దగ్గరనైతే మనం ప్రతిఫలాన్ని ఆశిస్తున్నామో ఆ వ్యక్తికి మనం ఇచ్చేటువంటి ఆ మనవి అంగీకారం కావాలి. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది, ఏమీ చెప్పలేదు. రాణి అని ఎస్తేరు, ఏమి కావాలి నీకు? నా రాజ్యంలో సగరాజ్యం నీకు ఇస్తాను అన్నాడు. ఎందుకు? అసలు కండిషన్ ఏంటో తెలిసిన? రాజుగారు అప్పటికి ఆమెను పిలిచి 30 రోజులైంది. ఎవడైనా రాజుగారు పిలవకుండా రాజుగారు ఉన్నటువంటి అంతర్గృహంలోనికి వస్తే, రాజుగారు పిలవలేదు కాబట్టి పిలవకుండా వచ్చినందుకు వారికి పడే శిక్ష ఏంటో తెలిసిన? మరణ శిక్ష. ఆవిడకి వాస్తవానికి రావాల్సిందేంటో తెలిసిన? భర్తే అయినా రాజు, వీళ్ళిద్దరూ భార్య భర్తలైనా అప్పటికి రాజుగారు ఎస్తేరు నా దగ్గర రాని పిలిచి 4 రోజులైందంట. ఇప్పుడు ఆవిడంతటికి ఆవిడ వచ్చింది. అసలే ఈ రాజు ఎటుంటాడు తెలిసిన? మహా తిక్కోడు. అంతకుముందే ఒక విందు చేయించాడు. ఆ విందులో మరి వాళ్ళు పొగిడారో ఇలా ఈనుగు పుట్టిందో ఆలోచన. నా రాణి ఎంత అందంగా ఉంటుందో తెలిసిన? మహారాజు ఒకసారి చూపించరా, అదెంత భాగ్యం. రాయ్ పోయి అమ్మగారిని తీసుకురా, రాణి గారిని అందరు చూస్తారు. ఆవిడేమో అదేంటిది, నేను రాను పో అన్నందుకు ఆవిడ ఏం చేశారు తెలిసిన? ఆమె యొక్క పదవిలో నుండి, భార్య పోస్టులో నుండి పీకి పడేశారు. ఆయన గురించి చరిత్రలు రాయబడింది, తల్లిదండ్రులు చంపించాడంట, బంధువులను చంపించాడంట, బహు క్రూరుడు అని వ్రాయబడింది. క్రూరమైన రాజు పిలవకుండా వస్తే అసలు ఆల్రెడీ ఒక చట్టం ఉంది, వాడికి మరణశిక్ష అని. వాస్తవానికి ఎస్తేరుకి రావాల్సింది మరణశిక్ష. కానీ ఇప్పుడు రాజుకు అనుకూలం అయ్యేసరికి రాజు అంటున్నాడు, ఏమీ నీ కోరిక, నీకేమి కావాలి? నా రాజ్యంలో సగం ఇస్తానండి. ఆయన రాజ్యం అంటే ఏది? ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు 127 దేశాలంట ఆయన రాజ్యం. 127 దేశాలు ఆయనవి. దానిలో సగం ఇస్తానన్నాడు. సగం అంటే ఏంటి? టప్పని చెప్పండి ఎవరైనా. 60 అంతేనా? కరెక్టేనా? 63.5 దేశాలు ఇస్తానన్నాడు. అది యుక్తం అంటే. మనం అడిగి అడగనే దేవుడు ఇచ్చేలాగున చేయడం అనేది యుక్తమైన ప్రార్థన. అది మనకుగా తెలియదు. ఎందుకంటే మన మనసు వేరు, దేవుని మనసు వేరు. మన మైండ్ వేరు, దేవుని మైండ్ వేరు. మన యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు. మన అభిరుచి వేరు, దేవుని అభిరుచి వేరు. మన యొక్క ఆశలు వేరు, దేవుని యొక్క ఆశలు వేరు. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదిగా ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు గలవాడు. ఆయన దగ్గరికి పోయి మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళి, డాడీ చాక్లెట్ కొనుక్కుంటాను, ₹1 ఇవ్వంటే అని సిగ్గుసేటు. ఎందుకు? ఎవరైనా ఏమడగాలి? అడిగితే ఏ వజ్రాల హారమో అడగాల, ఏ ₹1,00,00,000 అడగాల. ఎందుకు? ఆయన స్థాయి అది కదా. దేవుని స్థాయి ఎరిగి అడగడం మనకు తెలియదు, అది చెప్తున్నాడు పౌలు గారు. కానీ ఆత్మ దేవునికి తెలుసు ఎలాగ అడగాలో. దేవునికి స్తోత్రం. ఆయనైతే మన పక్షమున మనలో ఉండి ఆయన ప్రార్థన చేసేది ఆయన. కానీ అది ఎవరి రిక్వెస్ట్ అనమాట, ఎవరి ప్రేరణ అనమాట, ఎవరి విజ్ఞాపన అనమాట, మన చేసేవారిది. దేవునికి స్తోత్రం. వీటిలో ప్రార్థన చేయమంటే అనుకున్న దేవునికి చిత్తాన్ని కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 నుండి 48వ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ వ్రాయబడుతుంది తండ్రి యొక్క చిత్తం ఏంటో. మనమంట మన పరలోకపు తండ్రికి కుమారులమై ఉండేలాగున మనం ఏం చేయాలంటండి? మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించండి.
ఇంకేం చేయాలి? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 44వ వచనంలో ఉద్దేశం రాయబడింది. ఏమని? మన ప్రార్థన చేయడం వెనక అంట దేవునికి ఉద్దేశం అంటే మనమంట పరలోకమందున్న మన తండ్రికి కుమారులవై ఉండేలాగిన, పిల్లలై ఉండేలాగా కాదు. పిల్లలకి కుమారులకి తేడా ఏంటో తెలిసిన? పిల్లలైతే వాళ్ళు దేనిని శాసించడానికి కానీ, దేనిని నిర్ణయించడానికి కానీ, దేనిని చేయడానికి కానీ వారు అనుమతించబడరు. కుమారులైతే వారసులుగా తండ్రి పక్షాన వారు తండ్రి కార్యాలను చేయొచ్చు. మనం ఏమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? ఆయనకు కుమారులై ఉండాలని. అందుకొరకు ఏం చేయమంటున్నాడు? మన శత్రువులను అసలు ప్రేమించం. ఒకసారి అడిగాను, ప్రభువా ఏంటి నాయనా, బయటే కాదు ఇంట్లో కూడా శత్రువులు ఉన్నారు. మీకు తెలుసు ఇంట్లో కూడా శత్రువులు ఉంటారని. పెద్ద శత్రువు ఎవరో తెలుసునా? మీరు ఎవరు చెప్పొచ్చు చెప్తాను. నా భార్య నా పెద్ద శత్రువు. ఆ తర్వాత పెద్ద శత్రువు ఎవరు తెలుసునా? నా పిల్లలే. ఇంకెవరికైనా చెప్పగలుగుతాం కానీ ఎవరు చెప్పలేము తెలుసునా? వాళ్ళకే చెప్పలేం. ఎందుకని? మీ పాస్టర్ గారు లాంటి కాదు నేను. నా ప్రాబ్లం నేను ఊరికి చెప్తున్నా. ఏంటి ప్రభు ఇంతమంది అని అంటేను, వీళ్ళని ప్రేమిస్తే నువ్వు నాకు కొడుకు అయి ఉంటావు. ఆ తర్వాత వేరే గ్రేడ్లో వేరే సెక్షన్లో సబ్జెక్టు మార్చి చూస్తే శత్రువు ఎవరు తెలుసునా? నా అత్తమామలు. ఆ తర్వాత మరి శత్రువులు ఎవరు తెలుసునా? అన్నదమ్ములే. ఆ తర్వాత శత్రువులు ఎవరు తెలుసునా? కోప్పడరు కదా, సంఘస్థులే. ఎటు చూసినా. ఇంకోటి తెలుసునా? ఒక ఆయన అన్నాడు, తన కోపమే తన శాంతమే. ఈ శత్రువు ఎక్కడ నివసిస్తున్నాడు? నాలోనే. నా శరీరమే నా పెద్ద శత్రువు. ఏంటి ప్రభు ఇంతమందిని ఇన్ని పెట్టావంటేను, వీళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, వీళ్ళను ప్రేమిస్తే నువ్వు నాకు కొడుకు అవుతావు అన్నాడు. నన్ను కొడుకుగా చేయటానికి దేవుడు ఎంతమందిని పెట్టాడు అనుకున్నా? బయట వాళ్ళైతే మనం ప్రేమించలేవు, కానీ భార్య అయితే శత్రువైనా జీవితకాలం ఏలుబడి చేసుకుంటూ కదా, జీవితకాలం ఏలుబడి చేస్తూనే, కానీ ప్రేమించలేం. కానీ ప్రేమించగలిగితే దేవునికి స్తోత్రం. హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయగలిగితే. మనం ప్రార్థన చేస్తే సాధారణంగా మీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారండి? ఎలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారండి? నీకు మేలు చేసే వాళ్ళ కొరకు, నీకు ఉపకారం చేసే వాళ్ళ కొరకు, నీకు హాని చేసే వాళ్ళ కొరకు నువ్వు చేయవు. చేస్తావా? నీ మీద దూషించి నీ గురించి 4-10 మందికి 10 రకాలు చెప్పే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా? చేయవు. ఎందుకని? ఎందుకో తెలుసునా? మన నైజం అది. మనం అట్టి వారిని ఇష్టపడం, మన మనసులో వారిని పక్కన పెడతాం, వాళ్ళు ఎవరైనప్పటికీ. కానీ అంటున్నాడు, నిన్ను హింసించు వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చేసిందేంటి? సెలవులు బ్రేలాడుతుండే మనం కూడా చాలాసార్లు క్షమించి ఉంటాం కదా. చాలామందిని మనం క్షమించి వాళ్ళు ప్రేమించడం మొదలుపెట్టి ఉంటాం. ఎప్పుడు? వాళ్ళు వచ్చి సారీ చెప్పినప్పుడు కదా, వారు క్షమించమని అడిగినప్పుడు. మీకు తెలుసునా, యేసు ప్రభు వారు సెలవులు బ్రేలాడుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆయన్ని కనీసం క్షమించమని. ఈవెన్ యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, కానీ ఇప్పుడు దాకా నేను మాట్లాడినట్టుకి క్షమించానులా అన్నాడా? మాట్లాడలేదు ఎవరు. ఒక్కళ్ళన్నా అన్నారు క్షమించమని. కానీ యేసు ప్రభు వారు వాటన్నిటికి మించి పరలోకపు తండ్రి కుమారుడిగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని, అది పీక్ లెవెల్. నువ్వు అలాంటి ప్రార్థనలు చేయాలంటే ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. నీవు పూర్ణమైన పట్టుదలతో మెళుకువగా ఉంటే ఈ ఆత్మ ద్వారా నువ్వు ఆ ప్రార్థనలు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలి? మనం పరలోకపు తండ్రికి కుమారులమై ఉండేలాగున. ఎంతమందికి మన దేవునికి కుమారులుగా ఉండాలని ఆశ ఉంది? యేసు ప్రభువును నమ్ముకోగానే మన పిల్లలం అయిపోతాం. కానీ ఈ కుమారులు ఎవరు తెలిసినా? ఎదిగిన వారు, తండ్రి అంతట అయిన వాళ్ళు. కొంతమంది తండ్రి యొక్క పోలికలు, తండ్రి యొక్క బుద్ధులు,
తండ్రి యొక్క ఆశయాలు కలిగి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కుమారులు. నీవు తండ్రి వలె తండ్రి యొక్క గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి మీకు చూపిస్తాను. అదే సువార్తలో, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 6 నుండి నీవు ప్రార్థన చేయనప్పుడు 15 వచనం వరకు మనం చూస్తే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలో చెప్తూ మాట్లాడుతూ 11, 12 వచనాలు చదువుకుందాం. ఇది పరలోక ప్రార్థన గురించి చెప్తూ, మా అనుదిన ఆహారము అనుదిన ఆహారము నేడు మాకు మాకు దయచేయము, మా రుణస్థులు క్షమించిన మా ప్రకారం రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మా రుణాలను క్షమించు. దేవునికి స్తోత్రం. 2 అవసరతలు ఉన్నాయి దేవుని బిడ్డలుగా మనకు. ఏంటో తెలిసిన? అనుదిన ఆహారం. మన శరీరం ముందు మన బ్రతకాలన్నా, మన ఆత్మలో బ్రతకాలన్నా మనకు ఆహారం అవసరం. శారీరక ఆహారం, ఆత్మీయ ఆహారం. ఎస్, ఆహారం. ఈ ఆహారం కొరకు మనం దేవుని అడగాలి. రైట్. రెండవది ఏంటో తెలిసిన? మనం రుణగ్రస్తులము. మనం దేవునికి ఎన్ని విషయాల్లోనూ బాకీ. మొన్న ఎవరో ఒక విశ్లేషణ చేస్తూ, మనం ఒక సిలిండరు ఆక్సిజన్ కనుక తీసుకుని మనం దాన్ని వాడుకుంటే సరిగ్గా మన బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ 2 రోజులు కూడా సరిపడదంట. ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత? మనకు కరోనా టైంలో వాడారు కదా, ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత? 5,000, 10,000. కొంతమందికి మన ఆది లాంటి వాళ్ళకి 5,000, మీలాంటి వాళ్ళకి 10,000. మరి ఒక్కొక్కరికి ఒక రేటు. నిజంగా చాలామంది చాలా రేట్లు వచ్చాయి. ఎలాగైనా కానీ మొత్తానికి వేలల్లోనే తక్కువలో తక్కువ చీప్ అనుకుందాం, 5,000 వేసుకుందాం. 5,000 ఒక సిలిండరు. పోనీ 2 రోజులు కాదు, 6 రోజులు వేసుకుందాం. నెలకు 4 సిలిండర్లు. సంవత్సరానికి ఏంటండి? 52 సిలిండర్. 52 × 5,000 సాయిబు సంపాదన. అది నీకే. మరి నీ భార్యకు పిల్లలు ఎంతమంది? 3. వెరసి 5 52. సంవత్సరానికి. ఏది? సిలిండర్కి. గాలిలో ఎంత పెట్టేశాడో దేవుడికి స్తోత్రం. ఎంత పీల్చినా ఒక్కొక్కళ్ళు పీల్చి వదిలే పని. కొంతమంది నువ్వు ఎలా అన్నా పిలుచు, తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళ సంగతి ఏంటి? ఇప్పటికే మనం పాలతో సమానమైన రేటుతో కొనుక్కుంటున్నాం దాదాపు నీళ్ళు. మనం అవి కొనుక్కోవాలనుకోండి, స్నానానికి, పానానికి, భోజనానికి, తొడవటానికి, గుంజడానికి, వాటన్నిటికీ ఎంత అవుతుంది? తక్కువలో తక్కువ వేసుకున్నా, లీటర్ 5 రూపాయలు వేసుకున్నా ఎంత అవుతుందో తెలిసిన? కొంతమంది బకెట్లు నీళ్ళు పోసేస్తారు. మీకు తెలిసిన కొన్ని దేశాల్లో, అరబ్ దేశాల్లో మనం టాయిలెట్కి వాడినవే ఫిల్టర్ చేసి, రీసైకిల్ చేసి వాటిని మరలా సప్లై చేస్తారని. జల వివాదం, నీటి కోసం యుద్ధాలు రాబోతున్నాయి. కానీ మనకి ఎంత సమృద్ధి అని నీరు ఇచ్చారో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గుండె 45 లక్షలంట. ఒక గుండె ఆర్టిఫిషియల్ హార్ట్. అది కొనటం 45 లక్షలు అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి దాన్ని బిగించడానికి ఎంత? ఓపెన్ హార్ట్ చేసిన వాళ్ళకి ఎంత అవుతుందంటే బిల్లు? తెలిసిన వాళ్ళు చెప్పాలి, అదే చెప్పాలి. 5 లక్షలు అంటే 50 లక్షలు అయితే కానీ గుండె పెట్టడానికి అవదు. ఎన్ని సంవత్సరాలు తెలిసినది? కేవలం 5 సంవత్సరాలే.
5వ సంవత్సరం అవుతుండగా మనకి 28 రోజులు అవగానే రీఛార్జ్ చేసుకోండి అని ఎయిర్టెల్ వాళ్ళు ఐడియా వాళ్ళు ఫోన్ చేసినట్టుగా మనకు వస్తుంది అనమాట. ఏమని 5వ సంవత్సరం వచ్చింది, మీకు గుండె మార్చుకోవాలి, డబ్బు సిద్ధపరచుకోండి, ఇప్పుడే మీరు బుక్ చేసుకుంటే 45 లక్షలది 42 లక్షలకు వస్తుంది, 3 లక్షలు సేవ్ చేసుకోవచ్చు అని ఆఫర్లు పెడతారు. ఇప్పుడు ఇంట్లో 5గురు అయితే అలాగే నా గుండె ఆపరేషను సంవత్సరానికి వాళ్ళు చేయాలనుకోండి, ఏమవుతుంది చెప్పండి? దేవుడు ఆ గుండెల్ని పుట్టినప్పుడు నిమ్మకాయ అంత ఉంచి, మన పిల్లవాడు పిల్లికి అంత ఉంచి, పెరిగే కొంది దాని హార్స్ పవర్ పెంచి, ఈనాడు 5 అడుగులైనా 6 అడుగులైనా 6.5 అడుగులైనా మనిషికి కావలసినటువంటి బ్లడ్ అంతా పంపడానికి, మరలా దాన్ని బాగు చేయడానికి, తీసుకోవడానికి ఆ పంపింగ్ పవర్ అంతా, దాని కెపాసిటీని, దాని హార్స్ పవర్ని పెంచుతున్నాడు దేవుడు. మన పిడికిని అంతా చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో చిన్న మోటార్ ఒకటి వేసుకున్నా మన భార్య భర్తలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు 4 పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే నీరు సరిపోదు కదా, హార్స్ పవర్ పెరగాలి, మోటార్ పెరగాలి. కానీ మనం ఏ మార్పు లేకుండానే దేవుడు మన గుండెలో ఆ మార్పును, ఆ పెరుగుదలను పెట్టాడు. అవయవాలన్నీ అలాగనే. దేవునికి స్తోత్రం. మన కళ్ళు చేసే పని, ఒక్క కన్ను చేసే పని, ఇలాంటి కెమెరాలు 250 అంట ఒక కుడి కన్ను, ఎడవ కన్నుకు మరొక 250 వీడియో కెమెరాలు పెడితే మన తలకి, అప్పుడు ఈ కళ్ళు చేసే పని కళ్ళు చూసినట్టుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఒక కెమెరా ఎంత అవుతుందండి? ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. 1,00,000 రూపాయలు. ఇప్పుడు 250 కుడివైపు, 250 ఏడవ వైపు, ఎంత? 5 కోట్లు. ఇప్పుడు వాటిని ఎక్కడ పెట్టుకోవాలి? నెత్తికి పెట్టుకోవాలి. ఈ 250 కెమెరాలు ఏం చేయాలి? నువ్వు మోస్తూ తిరగాలి. వీపునేమో సిలిండరు, గుండెమో ఓపెన్ అయ్యి 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టడం తీయటం. ఎలా ఉండదంటారు? ఇవన్నీ దేవుడు మనకు ఆయన ఎంత ఉచితంగా చేస్తున్నాడో, కానీ దానిని మనం అర్థం చేసుకోం, దానిని మనం తెలుసుకోం. అలా చేస్తున్న దేవుని గురించిన అనుభవ జ్ఞానం మనకి లేని వారిగా మనం ఉంటున్నాం. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ పరలోకపు తండ్రికి కుమారుడు అయి ఉండేలాగున నీవు అలాగున ఏం చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం చెప్తాను. 6వ అధ్యాయము 6 నుండి 15 వచనాల్లో, 11, 12 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడుతున్న మాట, మన రుణములను క్షమించడానికి, మన ఆహారాన్ని దేవుడు మనకు దయచేయడానికి దేవుడు మనం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఎవరెవరు ప్రార్థన చేస్తారు, కేవలం వాళ్ళ భక్తిలోనే పరిపూర్ణులు కాదు, ఆరోగ్య విషయాల్లో కూడా పరిపూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు ముసలితనమందు మొవ్వ వేయుదురు. అంటే అర్థం ఏంటి? ముసలైన తర్వాత నడుము పడిపోయి గడగడ మునుగుతుందరు. అంతేనా? 3వది మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 8 వచనాలు, 7 నుండి 8, 9 వచనాలు, మిగిలిన వచనాలు చూస్తే దానిలో అక్కడ 11వ వచనంలో రాయబడుతుంది. చూడండి ఒక మాట, మీ పిల్లలకు మంచి ఈవులని నెరియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీవు గనుక నీ దేవుడిని అడిగితే, మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనే విషయం తెలిసిన వారిగా ఉండి మంచివి ఇస్తారు కదా. పైన కొన్ని వచనాలు చెప్తాడు అక్కడ. గుడ్డుని అడిగితే తేలునిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా. అది చాలామందికి అర్థం కాకపోవచ్చు, అయ్యగారు చెప్పుండొచ్చు. పాలస్తీనా దేశంలో తేళ్ళు గుడ్డు లాంటివి ఉంటాయి. అది ముడుచుకుని ఉన్నప్పుడు గుడ్డే అనుకుంటారంట. పిల్లోడు గుడ్డు అడుగుతుడు తిక్కాను. మన యేసన్న గారు ఒక చోట భోజనానికి వెళితే భోజనం పెట్టారంట. ఈ అన్నం తింటుంటే వాళ్ళ ఇంట్లో పిల్లోడు వచ్చి ఎదురుగా నుంచున్నాడు, నోరు తెరుతున్నాడంట. ఏంద్రా అంటే అంటున్నాడంట. సరే చూశాడు.
కొద్ది పెట్టాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ నుంచుని చూస్తున్నాడంట. సరే అలాగే 2-3 సార్లు అయిన తర్వాత ఈయనకి మనసులో వీడికి ఇదొక ఇదిలా ఉంది, మంచి అలవాటు కాదు ఇది, ఇది మానిపించాలని, ఏరా ఇంకా కావాలన్నాడు. అన్నాడు. రమ్మని పిలిచి పండు మెరుగా పచ్చడి పెట్టాడు నోట్లో. ఇక మళ్ళీ వాడు అన్నాడు మరిలా అలాగే వాడికి ఏదో బుద్ధి చెబుదామని మాట్లాడుతూ గుడ్డు గుడ్డు అంటున్నాడు, కోడిగుడ్డు మొహం వేసుకొని అని చెప్పి తేలుని తీసుకొచ్చిస్తే గుడ్డు కదా అని తీసుకుంటాడు, పటకను కొడుతుంది మూతికో నాలుగుకో. అప్పుడు ఆ బాధకి సచ్చిన గుడ్డుగా వద్దంటాడు. గుడ్డు అంటే ఏమంటాడు? అందుకని చెప్పి తేలులాగా కనపడే తేలుని గుడ్డులాగా కనపడుతుంది కదా, ఆ గుడ్డు తీసుకొచ్చిస్తాడా? ఇవ్వడు కదా, తేలుని ఇవ్వడు కదా. మనకు కూడా కొన్ని చేపలు ఉంటాయి పాములాగా వెళ్తాయి, మునిగిమేలేదు అంటారు. ఆ దేశంలో కూడా అక్కడ ఉన్నాయి. వీడు చేప అడుగుతుంటే ఆ చేప కావాలంటున్నప్పుడు చేప కావాలని చెప్పి ఏదో ఒక పామును పట్టుకొచ్చి నాగు పామును తీసుకొచ్చి ఇదిగారా పాము ఇదిగారా చేప అని ఇవ్వడు కదా. వాడు పిల్లడు నమ్మొచ్చు, ఇదే చేప అనుకోవచ్చు. కానీ అది విషం, అది కరిస్తే చచ్చిపోతాడు, అది తేలు కుడితే వీడికి విషం ఎక్కి వాడు బాధపడతాడని తెలిసి చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు గుడ్డే ఇస్తారే కదా, చెడ్డవారయ్యుండి కూడా చేపనే ఇస్తారు కదా. తన్నడుగు వారికి పరలోకిపోతాడండి, అంతకంటే మరి నిశ్చయముగా ఏమిస్తాడంట? మంచి ఈవులు. దేవునికి స్తోత్రం. ఏమిటా మంచి ఈవులు? ఏంటా మంచి ఈవులు? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. మన తండ్రి మనకు మంచి వరములను ప్రసాదించువాడు. ఎంతమందికి కావాలి మంచి వరాలు? పరిశుద్ధాత్మ ఎంతకి కావాలి? అది నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన? మన బాప్టిస్ట్ సంఘాల్లో, లోదన సంఘాల్లో, సిఎస్ఐ ఇంకా కొన్ని సంఘాల్లో ఈ ప్రార్థనలు బాగా చేస్తారు. ఈ కొన్ని సంఘాల్లో ఆ ప్రార్థనలు చేయరు, కానీ పరలోకమందున్న మా తండ్రి కదా, ఆ ప్రార్థన లేకుండా ఆరాధన మనకు ముగియదు కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఈ ప్రార్థనలు ఈ 4 ముక్కలు చేయమన్నాడు. ఎందుకో తెలిసినా, ఈ ప్రార్థనలు నువ్వు చేస్తూ 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 ఉంటే ఒక రోజున ఆయన పరలోకపు తండ్రి నీకు మంచి ఈవులను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఇవన్నీ చెప్పిన తర్వాత 8వ వచనంలో ఒక సందర్భాన్ని అక్కడ ఈ మత్తయి అనబడిన భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆ శతాధిపతి ప్రభువా నీవు 8వ అధ్యాయము మొదటి నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అక్కడ నుండి కొండ మీద దిగి వచ్చి బహుజన సమూహము ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి. చూడండి, అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. వాడు ఆయన యొద్దకు వచ్చాడంట. ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను. అందుకు ఆయన ఏమంటున్నాడు? ఈ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసునా? అందుకు ఆయన అండి సంఖ్యాకాండం 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే, ఎవడైనా కుష్ఠరోగి అయితే, ఇలాంటి అపవిత్రమైనటువంటిది ఏదైనా జబ్బు కలిగినటువంటి వాడు ఏమి చేయబడాలో ఈ సంఖ్యాకాండంలో వ్రాయబడింది. 1 నుండి 4 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని స్రావం గల ప్రతి వాణ్ణి శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణ్ణి పాలెంలో నుండి వెలివేయాలని ఏం చేయాలి? వెలివేయాలి ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. ఈ మాట చెప్పిన ఆయన ఎవరంటే వాక్యమైన దేవుడు. ఏం చెప్పాడు? ఇప్పుడు శరీరధారికి వచ్చాడు, ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. ఎవడైనా ఇలాంటి వ్యాధి కలిగిన వాడు ఉంటే, అపవిత్రమైన వ్యాధి కలిగిన వాడు, కుష్ఠరోగి అయినటువంటి వాడు, వాడిని ఊర్లోంచి వెలివేయాలి. ఏం చేయాలి? ఊర్లోంచి పంపించేయాలి. పంపించి వాడు ఎక్కడుండాలి? ఊరు వెలుపల ఉండాలి. ఇల్లున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, అందరూ ఉన్నా వాడు ఊరు వెలుపలకే ఉండాలి. ఎందుకని? కుష్ఠరోగం వచ్చింది. ఈ కుష్ఠరోగికి ఏమి చేయాలో నిర్ణయించిన ఈ దేవుని ఎదుట ఆ కుష్ఠరోగం కలిగి వెలుపల ధర్మశాస్త్ర ప్రకారం వెలివేయబడినటువంటి వీడు ఆ జనసమూహంలోనికి వచ్చి
యేసు ప్రభుని అడుగుతున్నాడు, ఏమని? ప్రభువా, నాకున్న అపవిత్రతను బట్టి నేను వెలివేయబడ్డాను, ఊరు వెలుపల ఉన్నాను, నాకు అన్ని ఉన్నా ఏమి లేని వాడినయ్యాను. కానీ నీకు ఇష్టమైతే ఆ శాసనం చేసిన నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. నేను లేకపోతే నీవైతే మనమైతే ఏమంది మాట తెలుసునా? మాట అంటే మాట, మాట తప్పను అని నేను అప్పుడేం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఊరు వెలుపల ఉండవలసిన ఇడాలో వచ్చావు, ఇలా వచ్చిన నేను ఏం చేయాలో తెలుసునా? రాళ్ళు తీసుకొని కొట్టండి, చంపండి అందును నేనైతే. కానీ యేసు ప్రభు, పరలోకపు తండ్రికి కుమారుడైన యేసు ప్రభు వారు, తండ్రి చిత్తాన్ని ఎరిగిన యేసు ప్రభు వారు, ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు చేయగలిగిన యేసు ప్రభు, ప్రతి విధమైన విజ్ఞాపనలు చేయగలిగిన యేసు ప్రభు, పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేసే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసునా? చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే శుద్ధుడవు కమ్మని. దేవునికి స్తోత్రం. చేయి ఎందుకు చాపాడు? ఆయన మాట్లాడడానికి ముందు చేయి చాపాడు. చేయి చాపి ఏం చేశాడు? వానిని ముట్టాడు. ముడితే ఏమవుద్దో తెలుసునా? కుష్ఠరోగిని ఒక వ్యక్తి ముట్టినప్పుడు వీడికి కుష్ఠరోగం లేకపోయినా ముట్టిన కారణం చేత వీడు కూడా అపవిత్రుడు అవుతాడు. అపవిత్రుడైతే ఏమవుతాడు? ఇతను కూడాను 7 దినాలు వెలుపల ఉంచాలి. 7 దినాలు వెలుపల ఉంచిన తర్వాత స్నానం చేసి ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించి శుద్ధీకరణ చేసి అప్పుడు మరలా రావచ్చు. అలాగిన అపవిత్రమయ్యే పరిస్థితులు అతని దగ్గర ఉంటే యేసు ప్రభువారు దూరం అనాలి. కానీ పరలోకపు తండ్రికి కుమారుడని యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు తెలుసునా? వానికి కావలసింది ఏదో ఎరిగి, వానికి కావాల్సింది వాడిలో ఉన్న అపవిత్రతను బయటికి తీయటం. దేవునికి స్తోత్రం. అందుకేం చేశాడు తెలుసునా? అపవిత్రుడైన ఆయనని పవిత్రుడైన ఈయన చేయి చాపి వానిని ముట్టి, ఏమై ఉంటుంది చెప్పండి? ముట్టగానే కరెంట్లో ప్లగ్గులో వేలు పెట్టగానే ఏమవుద్ది? అవునా? ఇప్పుడు ఈ అపవిత్రుడు ముట్టగానే ఏమై ఉంటుంది? అపవిత్రత వానిలో నుండి యేసయ్యకి వచ్చేసింది. అంటే వానిలో ఉన్న అపవిత్రతను యేసు ప్రభువారు మొదట స్వీకరించి ఆయన అంటున్నాడు, ఎస్, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వ్యక్తులు ఏం చేస్తారో తెలుసునా? పరలోకపు తండ్రి కుమారులుగా ఉండి, ఇదిగో ఇతరుల అపరాధాలు, ఇతరుల అపవిత్రతలు, ఇతరుల యొక్క దోషాలను వారిలో నుండి వారు గ్రహించి వాటిని తీసివేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ఒక పేరు ఉంది, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. యేసు ప్రభువారు అపవిత్రతను తన మీద తీసుకున్నాడు. ఆటోమేటిక్గా మరొక రియాక్షన్ ఏంటి? మన రియాక్షన్ అయితేనేమో కరెంటు మనలోనికి వస్తే మనలో ఉన్న ప్రాణం పోది. కానీ దేవుని కుమారులు అయితే ఉండే రియాక్షన్ ఏంటో తెలుసునా? వానిలో ఉన్న అపవిత్రత మనలోనికి వచ్చి మనలో ఉన్న పవిత్రత వారిలోనికి వెళ్తుంది. ఆమేన్. ఇప్పుడు వీడేమయ్యాడు? తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే ప్రార్థన చేయమని చెప్పడం వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటో తెలుసునా? అపవిత్రులను పవిత్రులుగా చేయటం, పాపులను పరిశుద్ధులుగా చేయడం. దేవునికి స్తోత్రం. నశించిపోయే వారిని నశించక నిత్యజీవం పొందేలాగా చేయటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున చేయడానికి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నీవు ప్రతి విధమైన ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా? నాకు తెలుసు, మా అమ్మగారు ఇల్లు ఊడుస్తూ ప్రార్థన చేయటం విన్నాను, నేను వంట చేస్తూ ప్రార్థన చేయటం విన్నాను, బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేయటం విన్నాను. ఆమె పనులు చేస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేది, నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం, కానీ అనుదినము మన చర్యలన్నిటిలోనూ దేవునికి ప్రార్థన చేయగలం. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి ఆ ప్రార్థనలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగున మనం ప్రార్థన చేసేవారమైతే, నా దేవుని ప్రియ సంగమా, నీవు నీ ద్వారా దేవుడు ఈ భూమి అంతటా దేశమందంతటా రక్షించబడేలాగున యేసు క్రీస్తు ప్రభు అనబడిన సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానములోనికి వచ్చేలాగిన ఈ ప్రార్థన ద్వారా నువ్వు సాధ్యపరచగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడున్నటువంటి భారతదేశ పరిస్థితుల్లో
ఇది చక్కని తరుణోపాయం. భారతదేశంలోని వారందరూ రక్షించబడటానికి ఈ ప్రార్థనలు మనం ఏదో సర్టెన్ డేస్ సర్టెన్ టైం అని గాక చేస్తూ ఉండేవారిగా ఆ ప్రార్థనను ఒక అలవాటుగా, ఒక అభ్యాసంగా, అనుదినము చేసేటువంటి మన అనుదిన ప్రక్రియగా ఉండాలి. మన శ్వాస ఉచ్ఛ్వాసలాగా గుండె ఎప్పుడు ఎలాగున లబ్ డబ్ అని కొట్టుకుంటుందో అలాగనది మన గుండె చప్పుడు కావాలి. దేవునికి స్తోత్రం. అలాగ నువ్వు చేస్తే నువ్వు పరలోకపు తండ్రికి నువ్వు కుమారుడు అయి ఉంటావు. నేను హింసించే వారికి వరకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు కుమారుడు అయిన కారణం చేత ఆయనకు కుమారుడుగా ఉంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎలాగున ఈ లోకంలో చేశాడో అలాగున నిన్ను నన్ను దేవుడు వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకేమేం కావాలో ఆయనకి తెలుసు. నీకు ఆహారం దయచేస్తాడు, నీ రుణాలను తీసివేస్తాడు, నువ్వు క్షమించే వ్యక్తిగా ఉంటావు, నీవు రక్షించే వ్యక్తిగా ఉంటావు, అపవిత్రతను తీసివేసే వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఏదైతే చేస్తావో దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి జీతం ఇస్తానంటున్నాడు. నీవు ఇతరులకు ఏది చేస్తావో ఆయన నీకు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీవు ఏదై ఉండాలనుకుంటున్నావో అది ఈ లోకంలోనే ఆయన నీ చేత అభ్యాసం చేయించగోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థనలు ఇంకా చేయండి. ఆయన నీ ప్రార్థన ద్వారా ఏదైనా చేయగలడు. ఆమేన్. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. నిన్ను ఆయన కుమారుడు వలె మారుస్తాడు, నిన్ను ఆయన వలె వాడుకోగలడు, రుణాలు తీర్చగలడు, నీకు ఆహారం దయచేయగలడు, నువ్వు శత్రువుని ప్రేమించేలాగున, నిన్ను హింసించే వారికి వరకు ప్రార్థన చేసేలాగున ఆయన నిన్ను వాడుకొనగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఎంతమందికి మీకు ఈ ఆశ ఉంది? నీ అవసరతలు ఆయనకి తెలుసు, నీ అక్కర్లు ఆయనకి తెలుసు. వాటి కొరకు నువ్వు చేయాలని కోరటల్లా, నువ్వు చేయాల్సింది చేస్తే నిన్ను ఆయన తన వలే మార్చుకొని, తన కుమారుడు వలె మార్చుకొని ఆత్మ ద్వారా విజ్ఞాపనలు ప్రార్థనలు చేయటం ద్వారా దేవుడు నిన్ను పంపిన ఉద్దేశం లేక వస్తున్నటువంటి వారి పట్ల ఉన్న దేవుని చిత్తం, హాజరైనటువంటి వారికి అవసరతలు తీర్చే నిమిత్తమై వారిని దేవుడు వాడుకొనుటకు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏమైనా చేయగలమనే పాట పల్లవి పాడుకుందామా? వచ్చేది మీకు చాలా మందికి బాగా వచ్చు అనుకుంటా. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, అది ఆయనకే సాధ్యం. మరోసారి యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అవును. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, నిన్ను బలపరచగలిగిన వాడు, స్థిరపరచగలిగిన చోటే పడిపోయిన చోట నిన్ను నిలబెట్టువాడు. ఎక్కడెక్కడ పడిపోయావు, ఎక్కడెక్కడ చేయలేకపోయావు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు,
మా పక్షము నీ పక్షమును నిలిచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. క్షమించగలిగి నేను దేవుని కుమారుని యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలు మంచి విలువైనట్లుగా నీకు తన శ్రేష్టమైన పరిశుద్ధాత్మనిచ్చి ఆత్మ ద్వారా నిరంతరము ప్రార్థన చేసేలాగా, విజ్ఞాపనలు చేసేలాగా, యాచనలు చేసేలాగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా, మనుషులందరూ రక్షణ పొందేలాగా చేయగలడు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన అనుభవం, జ్ఞానము కలిగి ఉండేలాగా చేయగలడు. ఆయన సంపూర్ణ భక్తిని ఇవ్వగలడు. లోకం చేత నీవు దేవుని బిడ్డవని, దేవుని కుమారుడవని, దేవుని సేవకుడవని గుర్తించేలాగా చేయగలడు. మాన్యతను ఇవ్వగలడు, సుఖాన్ని ఇవ్వగలడు, నెమ్మదిని ఇవ్వగలడు. ఆయన నీకే నీకే సాధ్యము. మరోసారి యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. బిడ్డ, అయ్యలారా అమ్మలారా, ఒకవేళ ఈ కుష్టి రోగిలాగా ఉన్నావేమో. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నాకిష్టమే శుద్ధుడు గమ్ము అని చెప్పగలిగిన ఆయన, తాకగలిగిన ఆయన అక్కడ ఉంటే జనసమూహాలు ఎందరో వచ్చారు, కానీ వేల మంది ఉండి ఉంటారు, కనీసం 100 మంది. కానీ వారిలో కుష్ఠరోగి మాత్రమే ఆయన యొద్దకు వచ్చి, నీకిష్టమైతే అంటున్నాడు, నన్ను శుద్ధునిగా చేయగలవు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను ఇట్టి ప్రార్థనా పనులుగా చేయగలవు, నీకిష్టమైతే ఇట్టి విజ్ఞాపనలు చేసేవానిగా చేయగలవు. ప్రతి విధమైన ప్రార్థన ఆత్మ వలన చేసేలాగున, అలాగూ చేయడం వలన ఏ పని కొరకు నీ సేవకులు పిలువబడ్డారో, ఏ పిలుపుతో వారు ఈ ప్రాంతానికి వచ్చారో, ఏది చేయాలని మీరు తీసుకువచ్చారో అది వారు చేయడానికి, నీ స్వార్థ మర్మాన్ని బోధించడానికి ధైర్యం కలిగినట్లుగా నీ వాక్శక్తిని వారికి ఇవ్వగలవయ్యా. అలాగ నేను చేయడానికి నన్ను వాడుకోగలవు ప్రభువా అనేది నీ యొక్క అభిప్రాయం అయితే ప్రభుతో చెప్పు. నీకు అసాధ్యమైంది లేదయ్యా, నువ్వేదైనా చేయగలవు. తండ్రి, నేను కూడాను నా ప్రార్థనలు నేను సొంత తెలివితో, సొంత జ్ఞానంతో, ఎవరో ప్రార్థన చేస్తుంటే విని ఇలాగ చేయాలి కాబోలు అనుకుంటూ చేశాను. కొన్నిసార్లు నా అవసరతలు కొలిది నాకు అవసరమైనవే నేను చేసుకున్నాను. నా శత్రువులను ప్రేమించడం కొరకు చేయలేదు, నన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకోలేదు. దేవుని సేవకులు పిలువబడి ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, లేక మన సభలకు వస్తూ ఉన్నప్పుడు, మన ప్రాంతాలకు వస్తున్నాడు, వచ్చిన వారు ఏ పని కొరకు వారు పిలువబడ్డారో ఆ పిలుపులో వారు నిలబడి వారికి ఉన్న కృపలను వాడేలాగిన, వారికి ఉన్న వరాలను వాడేలాగిన నేను ప్రార్థన చేయాలి పూర్ణమైన పట్టుదలతో. వారి నిమిత్తమై విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తూ నేను ప్రార్థించాలి కదయ్యా. ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చేస్తున్నాను, అది కూడా
ఫలానా వారు వచ్చి ప్రార్థన చేస్తారంటే చేస్తాను, కానీ మిగిలిన సమయం అంతా నేను వింటూనే ఉండిపోతున్నానయ్యా. కానీ ఇక నుండి నన్ను ప్రతి విధమైన ప్రార్థన, ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి విధమైనటువంటి విజ్ఞాపనలను పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధులందరి కొరకు నేను చేసేలాగున, నీ కుమారుడిగా నేను మారేలాగిన, నీ కుమారుడి వలె నేను ప్రార్థించేలాగా నన్ను చేయగలవు ప్రభువా. అలాగ నన్ను చేయి ప్రభువా. నీకు ఆశ ఉందా? దేవుడు ఒక పని చేయగోరుతూ ఉన్నాడు. ఆశ కలిగిన వారి హృదయాల్లో ప్రార్థన క్యాసెట్ని పెట్టబోతున్నాడు, ప్రార్థన సీడీని పెట్టబోతున్నాడు, విజ్ఞాపన సీడీని ఆయన ప్లే చేయబోతున్నాడు, ఆ చిప్పును పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు కావాలది? దినమంతా అది ప్లే అవుతూనే ఉంటుంది, దినమంతా అది మ్రోగుతూనే ఉంటుంది. ఆత్మ నీ పక్షాన విజ్ఞాపన, అది నువ్వు కాదు చేసేది, కానీ ఆ స్కోర్ అంతా నీదే, ఆ రిజల్ట్స్ అన్నీ నీవే, దానికి వచ్చేటువంటి జీతబత్యాలన్నీ నీవే, దాని యొక్క ఫలితాలన్నీ నీవే. దేవుని బిడ్డ కావాలా? ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నావా? చేతులు తడుగు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగేవానికి ఆయన ఇచ్చే దేవుడు. నాకు నిశ్చయముగా శ్రేష్టమైన ఈవిని పరిశుద్ధాత్మ నాకు దయచేయ్యా. భూలోకంలో ఉన్న చెడ్డ తండ్రులే తమ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటూ ఉంటే, పరమందున్న మంచి తండ్రివైన నీవు నా కొరకు ఈ లోకంలో ప్రాణవాయువునిచ్చావు, నా కొరకు నేత్రాన్నిచ్చావు, నా కొరకు చెవులనిచ్చావు, నా కొరకు గుండెనిచ్చావు, నా కొరకు ఈ దేహాన్ని, కాళ్ళను, చేతులను, అవయవాలను ఇచ్చావు, నా కొరకు కుటుంబాన్ని ఇచ్చావు, నా కొరకు ఒక సంఘాన్ని ఇచ్చావు, నా కొరకు సేవకునిచ్చావు, సేవకురాలను ఇచ్చావు, నా కొరకు నీ వాక్యాన్ని ఇచ్చావు, నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చావు. అలాగే నీ ఆత్మ నాకు నాయనా, నాకు ఇవ్వు ప్రభువా. అడుగుతావా? అడగండి ప్రభుని. పరిశుద్ధాత్మదేవా నాకు కావాలయ్యా. ఎందుకంటే యుక్తంగా ప్రార్థన చేయటం నాకు చేత కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం నాకు చేత కాదు. నేను నా పనుల్లో నేను బిజీగా ఉంటాను, నా ఆలోచనలతో నేను బిజీగా ఉంటాను, చేయాలని ఆశ ఉన్నా చేయలేకపోతున్నాను. నీ ఆత్మ అనేటువంటి ఆత్మ ద్వారా నాలో ఉండి ప్రార్థన చేయి ప్రభువా. ఆ సీడీ నాలో పెట్టయ్యా, ఆ చిప్పు నాలో పెట్టయ్యా. అలాగున అది ఒక ప్రక్క నేను 24 గంటలు నిద్రపోతూ కూడాను, నేను కూర్చున్నా, నుంచున్నా, భుజిస్తున్నా, నిద్రపోతూ ఉన్నా, పని చేస్తున్నా, ఏది చేస్తున్నా, ఒక ప్రక్క నా హృదయంలో ఆ ప్రార్థన, ఆ ధ్యాస నాలో ఉండాలి, నిరంతరం నాలో ఉండాలి. నీకు ఇష్టమైతే నన్ను 24 గంటలు ప్రార్థన చేసేలాగున, 24 గంటలు చొప్పున వారమంతా, 4-5 వారాలుగా నెలంతా, 52 వారాలుగా సంవత్సరం అంతా, అలాంటి సంవత్సరాలు జీవితకాలం అంతా నేను ప్రార్థన చేసేలాగా చేయగలవయ్యా. ప్రార్థన చేసేలాగా చేయగలవు, ప్రార్థన చేసేలాగా చేయగలవు. మీకు తెలుసునా, హేబేలు చనిపోయి కూడాను ఆయన రక్తం భూమిలో నుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. మనం బ్రతికుండి ప్రార్థన చేద్దాం, చచ్చిపోయి కూడా ప్రార్థన చేద్దాం. మనం బ్రతికున్నా, చచ్చిపోయినా, శరీరం అందున్నా, శరీరం పోగొట్టుకున్నా, మన రక్తం మనలో ఉన్నా, రక్తం చిందించబడినా, ప్రార్థించేవారిగా మనం ఉందుముగాక, విజ్ఞాపనలు చేసేవారిగా ఉందుముగాక. దాని ద్వారా భారతదేశం అంతా యేసు క్రీస్తు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చునుగాక. తద్వారా భారతదేశం అంతా రక్షణ పొందునుగాక. అలాగను చేయుటకు స్వార్థ మర్మమును ప్రకటించడానికి పిలుపు కలిగిన దేవుని సేవకులు ఆ స్వార్థ మర్మమును చెప్పవలసిన విధంగా చెప్పే ధైర్యమును, వాక్శక్తిని మన ప్రార్థనల ద్వారా దేవుడు వారికి దయచేయునుగాక. హల్లెలూయా. గాడిదకు నోరిచ్చిన దేవుడు, గిడ్డికి నేత్రములు ఇచ్చిన దేవుడు, చనిపోయిన లాజరుకు ప్రాణమిచ్చి కుళ్ళిపోయిన దేహమును మరలా సజీవం చేసిన దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అలాగే చేయాలని ఆశ ఉంది, దేవుడు నన్ను వాడుకోవాలని ఆశ ఉందని వాళ్ళు ముందుకు వస్తారా? ముందున్న వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి మోకరించండి. మీకు ఇష్టమైతే దేవుడు నాకు బలంగా అనిపిస్తుంది, ఏదో ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు మీలో, మనలో ఒక ప్రార్థనాత్మను పెట్టబోతున్నాడు.
ఈ మైకు దానంతటికి అది మాట్లాడలేదు, ఏది చెప్పలేదు. కానీ దాన్ని తీసుకుని వాడుతూ ఉంటే ఆయన చెప్పేవన్నీ చెప్పగలుగుతుంది, పాడేవన్నీ పాడగలుగుతుంది కదా. దానంతటి అది ఏ వాద్యాన్ని వినిపించలేదు, ప్లే చేయలేదు, కానీ అది చేయగలదు. ఆత్మదేవుడు నిన్ను అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టమైతే ముందుకు వచ్చి మోకరించండి. త్వరగా 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 త్వరగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లైవ్లో ఉన్నవారులారా ఇంటి దగ్గర కూడా మోకరించండి. ప్రార్థనాత్మతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, విజ్ఞాపనాత్మతో దేవుడు నింపునుగాక. నేను ఎరుగుదును చాలాసార్లు అది నా అనుభవం కూడా. సడన్గా మెలుకొచ్చేసరికి ఆత్మదేవుడు లోపలుండి పాట రూపంలోనో మాటల రూపంలోనో ప్రార్థన చేయటం నేను ఎరుగుదును. నా శరీరం నిద్రిస్తూ ఉన్న నా ఆత్మ మేలుకొని నా పక్షాన ప్రార్థన చేస్తూ, రాత్రంతా ప్రార్థన చేస్తూ, పగలంతా ప్రార్థన చేస్తూ, నేనేదో చూస్తూ, నేనేదో వింటూ, నేను ఎక్కడికో వెళుతూ ఏదో పనులు చేస్తూ ఉంటే ఒక ప్రక్కన దేవుని ఆత్మ నాలో ఉండి ప్రార్థన చేయటం నాకు తెలుసు. అది అనేక మంది గొప్ప గొప్ప భక్తుల యొక్క అనుభవం. ఆ అనుభవాన్ని దేవుడు నీకు కూడా దయచేయనుగాక, 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 ఆ అనుభవాన్ని దేవుడు నీకు 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 దయచేయనుగాక, ఆ అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చును గాక, ఆ అనుభవాన్ని దయచేయను గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ అనుభవంలోనికి నన్ను నడిపించును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ అనుభవంలోనికి నన్ను దేవుడు తీసుకొచ్చును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో, యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ అనుభవంలోనికి దేవుడిని తీసుకొచ్చును గాక. ఆ అనుభవాన్ని దేవుడు దయచేయను గాక. జీసస్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ అనుభవంలోనికి దేవుడిని తీసుకొచ్చును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ అనుభవంలోనికి నడిపించును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చును గాక, ఆ అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చును గాక, ఆ అనుభవంలోనికి తెచ్చును గాక, ఆ అనుభవంలోనికి నడిపించును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవంలోనికి దేవుడు తెచ్చును గాక. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసు ప్రభువును ఆ దుప్పటి మీ మీద పడును గాక, ఆ దుప్పటి మీ మీద పడును గాక. ఈ మందిరం మీద అది కప్పుడును గాక. ఈ మందిరంలోకి వచ్చే వారందరూ అట్టి ఆత్మతో నింపబడుదురు గాక, అట్టి ప్రార్థనాత్మ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభునామములో, యేసుక్రీస్తు ప్రభునామములో, యేసుక్రీస్తు ప్రభునామములో అట్టి ప్రార్థనాత్మ మీరు వాద్యములు వాయిస్తుండగా దేవుని కొరకు మీరు వాడబడుదురు గాక, అట్టి ఆత్మతో నింపబడుదురు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అట్టి ఆత్మతో నింపబడుదురు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Receive it in the name of Jesus. Receive it, receive it, receive it, receive it. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Yes, Lord. ఏదైనా చేయగలవు ప్రభువా, ఏదైనా చేయగలవయ్యా. నా కథ మొత్తం మార్చగలవయ్యా, నా పరిస్థితి అంతా మార్చగలవు, నా హృదయ స్థితిని మార్చగలవు, నా మనసు అంతా మార్చగలవు, నా దృష్టి అంతా మార్చగలవు, నా వినికిడి అంతా మార్చగలవు, నా ఆలోచన విధానం అంతా మార్చగలవు, నా నడక మార్చగలవు, నా పడక మార్చగలవు, చచ్చన స్థితి నుండి నన్ను బ్రతికించగలవు, మాకున్న అపవిత్రత నుండి మమ్మల్ని విడిపించగల దేవుడివి. హల్లెలూయా. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. అసాధ్యములకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా ఆయన చేయగలడు. ఆమేన్, ఆమేన్. దేవుని సేవకులకి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అలాగున ప్రార్థనాత్మతో నింపబడుదురుగాక. మీ ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక, బలమైన కార్యాలు జరిగించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యన మరొక దైవజనులు పాస్టర్ ప్రతాప్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరొకసారి నీ సేవకుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. నీ హృదయ వాంఛని ఈ రాత్రికాల సమయంలో మీరు వెల్లడిపరిచినందుకు వందనాలు ప్రభా. తండ్రి, ఆశను పుట్టించి ఆశని మీరే తృప్తిపరచమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, నిశ్చయముగా బలమైన ప్రార్థనా పరులుగా, బలమైన విజ్ఞాపనకర్తలుగా నాయనా నీ ఆత్మచేత రేపబడి ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి నాయనా. ఆత్మే మా పక్షముగా ఉండి ఉచ్చరింప సఖ్యంగాని మూలుగుల చేత మేము ప్రార్థించుటకు నాయన మమ్మల్ని ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఏ ఉద్దేశం లేకుండా ఈ దినాన్ని మీరే ఏర్పాటు చేయరు ప్రభా. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రోజుని మీరు నిర్ణయించారు. ఇక్కడ ఉన్న జనాభాని నిర్ణయించారు, నీ సేవకుని నిర్ణయించారు, మీరు మాట్లాడాలనుకున్న మాటను నిర్ణయించారు ప్రభా. ఆ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి నిశ్చయముగా తండ్రి కార్య సాధకులుగా మమ్మల్ని మలచి సహాయము చేయమని, వాక్యము తిన నీ సేవకుని మీరు నీ మహిమ కొరకు బలమైన సాధనముగా వాడుకొని సహాయం చేయమని, ఎవరు ముట్టి చేతులతో బయటకు వెళ్ళక ప్రార్థనాత్మను మోసుకుని వెళ్ళుటకు సహాయం చేయమని, స్థానిక కాపరిని తన కుటుంబాన్ని మీరు ప్రేమించి అప్పచెప్పిన మందనంతటిని నీ రెక్కల చాటును భద్రపరిచి సహాయము చేయమని, మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్నే హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరునస్సులను క్షమించిన ప్రకారము మనల్ని క్షమించుము. మమ్మల్ని శోధన తేక కిన్ను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరువచ్చిన ప్రతి బిడ్డకు, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, సంఘానికి, వర్తమానం అందించిన దైవజనులకు, ప్రార్థించిన దైవజనులకు, రాబోతున్న కాలంలో జరగబోతున్న సభలకు, మనందరి జీవితంలో ఆయన ఆత్మ నింపుదలనిచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పురికొల్పిన, ప్రోత్సహించిన, లేకపోతే మనలో ఆ మంటను నింపిన దైవజనులు కృపారక్షణయ్య గారికి నిండు వందనాలు. అలాగే ప్రతాప్ బ్రదర్కి కూడా వందనాలు. ప్రతాప్ బ్రదరు దేవుని చిత్తం అయితే మరలా ఈ 21 డేస్లోనే ఒక దినాన్ని వాక్యం చెప్పడానికి కూడా వారు రాబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి చాలామంది రావాల్సి ఉంది, రాలేకపోతా